రమణ సుదీర్ఘ కాలం ప్రజల కోసం పోరాటం చేసింది. మరి ఈ వెలిశాల ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీరేమన్నా తనకు ఉద్యోగం ఇచ్చిలా అని నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. తల్లుడు మీరేమన్నా ఉద్యోగం ఇచ్చిలా? రవణకు సారన్నకు ఇచ్చిలా? మీరేమన్నా ఇచ్చిలా? ఇవ్వలేదు. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ మధ్యకాలంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా కాబట్టి మిత్రులకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 6 నెలలు అవుతుంది ఒక మిత్రునికి ఉద్యోగం వచ్చి. ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి పాఠశాలకు ఉపాధ్యాయునికి వేస్తే ఆయన అక్కడ పాఠాలు చెప్పడానికి అక్కడ పేదలు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి పాఠాలు చెప్పేందుకు అక్కడ ఉండలేను, నేను అక్కడ పోయి చెప్పలేను అన్నా. ఎవరైనా మంత్రితో చెప్పి నన్ను కొంచెం ఈ టౌన్కి దగ్గరికి తీసుకొచ్చి సిటీకి దగ్గరికి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయించవా అని వచ్చి రికమెండేషన్ కోసం నా దగ్గరికి వచ్చింది. అంటే సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకుని ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉద్యోగం చేసుకోవడానికి కోసమే పేద ప్రజలు అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు విద్యను అందించడానికి కోసమే పోనటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రజల కోసం మనం వాళ్ళకి ఏం జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ప్రజలు దోపిడికి పీడనకు అణచివేతకు గురవుతున్నారు. ఈ దోపిడి పీడన లేనటువంటి అసమానత లేనటువంటి అన్యాయం లేనటువంటి సమాజం నిర్మాణం కావాలని ఒక సమసమాజం కోసం వాళ్ళు మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎదిరిస్తూ ఆ పోరాటంలో పోయింది. ఇలా నరేంద్ర మోడీ అమిత్ షాలు ఇట్లాంటి బిడ్డలందరినీ కూడా పుట్టన పెట్టుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ అమిత్ షాలు మాట్లాడుతూ ఏమంటున్నారంటే వాళ్ళు మార్చి 2026 మార్చి వరకు మొత్తంగా విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని చెప్తా ఉన్నారు. నేను ఈ వేదిక నుంచి వెళ్ళి ఈ పోరాటాల గడ్డ వెలిశాల నుంచి వెళ్ళి అమిత్ షాకి ఒక సవాల్ విసురుతా ఉన్నాను. ఓ అమిత్ షా, ఓ నరేంద్ర మోడీ, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా 56 ఇంచుల షాతే గనక మోడీకి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ లక్షల కోట్లను దోచుకున్నటువంటి దోపిడీదారులందరినీ నువ్వు జైల్లో పెట్టగలుగుతావా అని అడుగుతా ఉన్నాను. అవునా కాదా? పెట్టగలుగుతారా? పిడికేడు మంది గుజరాత్ పెట్టుబడిదారుల కోసం 18 లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు. ఎన్ని లక్షల కోట్లు? 18 లక్షల కోట్ల ప్రజల సంపదను వాళ్ళు రుణాలు తీసుకుంటే బ్యాంకులకి వెళ్ళి వాళ్ళకు రుణమాఫీ చేసిండు. ఆదాని, అంబానీ, జిందాల్ లాంటి, నీరవ్ మోడీ లాంటి అందరికి కూడా వాని బంధువర్గానికి అందరికీ గుజరాత్ పెట్టుబడిదారులందరికీ ఇలా ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలని దక్కాలని పోరాడుతున్నటువంటి బిడ్డలందరినీ ఇలా మధ్య భారతంలో మొత్తంగా నిర్దాక్షిణంగా కాల్చి చంపుతున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఓ భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులుంటాయి, జీవించే హక్కు ఉంటుంది. ఎవరైనా నేరం చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే మన ప్రాంతంలో ఏం చేస్తారు? అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. అంతేనా? మరి వాళ్ళకు కూడా అట్లే చేయాలి కదా. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా, వాళ్ళను ప్రభుత్వం ముందు, చట్టం ముందు, కోర్టు ముందు పెట్టకుండా, ఈ దేశంలో ఉన్నత న్యాయస్థానాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా ఎందుకు మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా కాల్చి చంపుతా ఉన్నారు? కాబట్టి హింస ద్వారా ఏది సాధించలేమనే దాన్ని ఇలా మోడీ అమిత్ షాలు గుర్తు చేసుకోవాలని చెప్తూ ఇలా పాకిస్తాన్ తోడైనా చర్చలు చేస్తారట. కానీ ఈ దేశ ప్రజల మీద దాడులు చేసి ఈ దేశ ప్రజల్ని చంపుతూ ఈ దేశ ప్రజల్ని 200 కిలోమీటర్ల దూరం సరిహద్దుల నుంచి 200 కిలోమీటర్ల దూరం పహల్గాం వరకు లోపలికి తీవ్రవాదులు వస్తారు. ఈ దేశంలోకి వచ్చి మన దేశ బిడ్డల్ని కాల్చి చంపుతారు. కాల్చి చంపి వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ మోడీ అమిత్ షాల సైన్యానికి కానీ వీళ్ళ నిఘా వర్గాలు కానీ ఎక్కడ దొరకలేదు. ఏం చేసిలా మీరంతా? గడ్డి వీకిలా మోడీ అమిత్ షా ఈ దేశ ప్రజల్ని చంపిపోతే, తీవ్రవాదులు చంపిపోతే ఏం చేసిరు మీరు? అదే ఈ దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండి, ఈ దేశంలో అంటరానితనం ఉంది, కులం ఉంది, ఈ వివక్షత ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఒకరి దగ్గర లక్షల కోట్ల ఉన్నది, ఒకరి దగ్గర పేదరికం, తినడానికి తిండి లేదు, ఒకరికేమో 150 ఎకరాలు ఉంది, ఒకరికేమో దున్నుకుందామంటే కష్టం చేసుకుందామంటే గుంట భూమి లేదు అని ఇదంతా సమాజం నిర్మాణం కావాలని భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి ప్రజలందరూ ఉద్యమాలు చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారో అని డ్రోన్లతోటి వెతికి కాల్చి చంపుతున్నవే. ఇదాని ప్రజాస్వామ్యం. కాబట్టి ఇట్లాంటి చర్యల్ని మనం ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ఖచ్చితంగా
ఇలా అట్లాంటి మానవ హననానికి పాల్పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడికి వచ్చినా కూడా వాడిని ఎదిరించాల్సిందే, నిలదీయాల్సిందే. ఈ దేశ పౌరులని మీరు కాల్చి చంపుతా ఉన్నారు, పరాయి దేశంతోటేమో మీరు అలాయి బలాయి తీసుకుంటా ఉన్నారు. నవాజ్ షరీఫ్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని, గతంలో ఉన్నటువంటి ప్రధాని పుట్టినరోజు జరిగితే మోడీ విమానం వేసుకొని పోయి బిర్యానీ తిని వాళ్ళ తల్లి కాళ్ళు మొక్కి ఆయన బర్త్డే శుభాకాంక్షలు చెప్పొచ్చిండు. ఈయన మనకు ఊకే అంటే ముస్లింల మీద వ్యతిరేకత చూపించుకుంటూ మనకు జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ ఓట్లు వేయించుకుంటాడు. ఇది ప్రజలారా ఇలా దేవుడి పేరుతోటి నాటకాలు చేస్తూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు. దేవుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకుంటూ ఉన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత దోపిడీదారులందరికీ దోచి పెడతా ఉన్నారు. మనకు సంబంధించిన ప్రజల సంపద అంతా కూడా ఇలా ఆదానికి అంబానికి దోచి పెడతా ఉన్నారు. అదే క్రమంలో మధ్య భారతంలో జరుగుతూ ఉంది. మొత్తం ఈ ఆదివాసుల కాళ్ళ కింద ఉన్నటువంటి లక్షల కోట్ల సంపదని ఇలా బాక్సెట్ కావచ్చు, ఇలా ఐరన్ ఓర్ కావచ్చు, ఇట్లా అటవీ సంపదనంతా కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి మన ప్రజల సంపదనంతా కూడా ఇలా ఆదాని అంబానీలకు కట్టబడటానికి కోసం మధ్య భారతంలో ఆదివాసులను చంపుతా ఉన్నాడు. ఆ ఆదివాసులకు మద్దతుగా ఉన్నటువంటి ఇలా మావోయిస్టులను కూడా చంపుతా ఉన్నారు. కాబట్టి ఈ దుర్మార్గాన్ని అంతా కూడా మనం ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ఖచ్చితంగా వెంటనే ఆ కాల్పుల విరమణకు పాల్పడి శాంతి చర్చలు జరపాలని కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఈ భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని వాటి ఆ క్రమంలోనే ఇలా గణేష్ అన్న, సారన్న, ఈ గడ్డ మీద పుట్టినటువంటి అనేక మంది బిడ్డలు ఇలా ప్రజల కోసం, ఇలా ప్రజలే వాళ్ళ ప్రాణం అనుకొని ప్రజల కోసం వాళ్ళ ప్రాణాన్ని గడ్డిపోచలాగా అర్పించారు. కాబట్టి ఇలా అట్లాంటి బిడ్డల్ని ఇలా ఇప్పటి వరకు వేదిక మీద అందరూ కూడా వాళ్ళ గురించే పాటలు పాడిళ్ళు. కానీ విద్యార్థి నాయకుడిగా వాళ్ళను కన్నటువంటి ఆ తల్లుల గురించి ఒక పాట పాడి వినిపించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. ఒకసారి అమ్మా అమ్మా పోరు బిడ్డల్ని కన్నావమ్మా, అమ్మా యుద్ధ వీరుల్ని కన్నావమ్మా, అమ్మా పోరు బిడ్డల్ని కన్నావమ్మా, యుద్ధ వీరుల్ని కన్నావమ్మా, అమ్మా పోరు బిడ్డల్ని కన్నావమ్మా, అమ్మా యుద్ధ వీరుల్ని కన్నావమ్మా. కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుతున్నా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుతున్నా, నీళ్ళతో కాళ్ళు కడిగి అమ్మా పోరు బిడ్డల్ని కన్నావమ్మా, అమ్మా యుద్ధ వీరుల్ని కన్నావమ్మా, అమ్మా పోరు బిడ్డల్ని కన్నావమ్మా, అమ్మా యుద్ధ వీరుల్ని కన్నావమ్మా. Ammá,
జనం పోరుండాలని నీరు జనం పోరుండాలని జన్మంత జనం పోరుగారులో నడవాలని అమ్మా పేరు బిడ్డలు కన్నావమ్మా అమ్మా వీరులు కన్నావమ్మా అమ్మా పేరు బిడ్డలు కన్నావమ్మా అమ్మా వీరులు కన్నావమ్మా మీరు ఎదురు చూస్తూ ఉన్నారని తల్లులందరికీ